ప్రజల్లో కూడా చాలా మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు చేస్తాము మూడోసారి ఆయన ఖచ్చితంగా కొంచెం గట్టి మాట్లాడండి. 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి ఈ రోజుటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం రెండింటినీ ఈక్వల్గా నడిపించినాం. కాబట్టి 1వ వార్డు నుంచి 3వసారిగా ఎమ్మెల్యే గారి తరఫున క్యాన్వాస్కి రమక్క గారి ఆధ్వర్యంలో మూవ్ అవుతున్నామండి. చాలా పాజిటివ్గా ఉంది. ప్రతి డోర్ నెంబర్లో కూడా చాలా పాజిటివ్గా అభివృద్ధి సంక్షేమం వైపుగా వార్డును నడిచినట్టుగా పాజిటివ్నెస్ కనిపిస్తోంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీ గెలుపును మేము శుభసూచకంగా భావిస్తున్నామండి. మనిషి మనిషికి మీ బిడ్డ లాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలోనే మొట్టమొదటి స్థానం ప్రొద్దుటూరు నియోజకవర్గం. అది ఎన్నికల ప్రచారానికైనా విజయ దుందుబీరు మోగించడానికైనా దేనికైనా జగనన్న కోసం ప్రొద్దుటూరు తోడేళ్ల గుంపుతో యుద్ధం చేయడానికి జగనన్న సిద్ధం. ఆ జగనన్నకు నేను సైతం సిద్ధం. నాకు మీరు సైతం ఈరోజు దాదాపు స్వచ్ఛందంగా కేవలం పార్టీ ఆఫీసు నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తే జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి, ఆ అన్న ఖరారు చేసిన ఈ అన్న రాచమల్లును గెలిపించడానికి 10-15 వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారంటే నిజంగా నేను ఆశ్చర్యపోతా ఉన్నా, సంతోషిస్తా ఉన్నా, మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి వైపు నుంచి, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగనన్నకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినందుకు 2014లో మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన. 2019లో మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన. 2024 ఈ సంవత్సరంలో కూడా మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన. సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి రాచమల్లును 3 సార్లు శాసనసభకు తీసుకుపోయేదానికి కార్యోన్ముఖుడైనటువంటి ఆత్మీయ నాయకుడికి ఇదే నా కృతజ్ఞతలు, ఇదే నా అభినందనలు. టికెట్ ఇచ్చింది ఆయన, ఓటు వేసింది ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు. టికెట్ ఇచ్చిన పెద్ద మనిషికి, ఓటేసిన పెద్ద మనసు కలిగిన ఈ ఊరి ప్రజలకు మధ్యలో రామునికి రామదండులాగా నాకు తోడు ఉన్నటువంటి జగనన్న దండుకు శతకోటి వందనాలు. ఈ 20 రోజులు అవిశ్రాంతంగా మనం శ్రమించాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు. ఏప్రిల్ 15 నాటికి ఎన్నికలు పూర్తయితాయి. కరెక్ట్గా ఫిబ్రవరి 15 మొదలు పెట్టినాం మనం. 2 నెలలు, 60 రోజులు కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం కాబోతా ఉంది. ఈ 60 రోజులు అవిశ్రాంతంగా ఏమాత్రమే కానీ ఏమరపాటు లేకుండా, నిర్లక్ష్యము అలసత్వాన్ని ప్రదర్శించకుండా బాధ్యత కలిగినటువంటి సైనికులై, కార్యోన్ముఖులై జగనన్న పార్టీని, జగనన్న జెండాను గెలిపించడానికి మీరందరూ సిద్ధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రొద్దుటూరు విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ గురించి మీకు అన్నీ తెలిసినప్పటికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 2,47,000 మంది ఓటరు మహాశైలకు మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. ప్రజలారా, విఘ్నులైన ఓ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, 60 రోజుల్లో ఓటు వేయబోతా ఉన్నారు. మీరు సముచితమైన నిర్ణయాన్ని తీసుకోండి. సక్రమైనటువంటి మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి.
మంచి పార్టీకి, మంచి నాయకుడికి, మీకు మంచి భవిష్యత్తునిచ్చే జగనన్నకు ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తూ ఉంది మనమేమో అభివృద్ధి అంటా ఉన్నాం, వాళ్ళేమో మనల్ని అవినీతి అంటా ఉన్నారు. ప్రజలకు నేను అభ్యర్థిస్తా ఉన్నా, మీ కళ్ళ ముందర మేము చేసిన అభివృద్ధి కనిపిస్తూ ఉంది, నేను చేయని అవినీతి కళలో చూపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కనిపించే అభివృద్ధి సత్యమో, కళలో కనిపించే అవినీతి సత్యమో ప్రజలు, విఘ్నులైన ప్రజలే తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిన తెలుగుదేశం పార్టీ అనైతికంగా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి నాకు ఓటు వేయని చెప్పి, తగుదనమ్మా అని చెప్పి వస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ఈ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి మంచి నీళ్లకు ఇబ్బంది పడే ఈ నియోజకవర్గాన్ని, ఈ పట్టణాన్ని 15 సంవత్సరాలుగా మంచి నీళ్లకు కటకట అంటే ఆడవాళ్లు కన్నీరు కారిస్తే ఒక్క బిందె నీళ్లు ఇవ్వలేని తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. 150 కోట్ల రూపాయలతో ఈ రోజు మనం శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరా నుంచి ప్రొద్దుటూరు పెద్ద కొలాయి దగ్గరికి నీళ్లు తెచ్చి 41 వార్డు ప్రజలకు ఇంటింటికి మంచి నీళ్లను ఉదయం పూటనే కావాల్సినంత సమయం ఇవ్వగలిగిన ఘనమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనము అని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నాను. ఒక మార్కెట్ కట్టారా, మీరు కట్టలేకపోయినారు, మేము కడతాం 53 కోట్లతో. ఒక బస్టాండ్ కట్టారా, మీరు కట్టలేకపోయినారు, 5 కోట్లతో మేము కడతా ఉన్నాం. ఒక పార్కును మీరు అందంగా తయారు చేసినారా, 5 కోట్ల రూపాయలతో మేము తయారు చేసినాం. ఒక పార్కును మీరు 2 టౌన్ బైపాస్ రోడ్డు తయారు చేసినారా, మేము చేసినాం 2 కోట్లతో. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించగలిగినాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ పనులు ప్రారంభించినాం. 24 కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ పనులు ప్రారంభించినాం. 24 కోట్లతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి ఫండ్స్ తెచ్చినాం. 165 కోట్ల రూపాయలతో ప్రాథమికంగా 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. రాజేశ్వరం పెన్నారి వరకైన 53 కోట్ల రూపాయలతో బ్రిడ్జి పనులు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. 120 కోట్ల రూపాయలతో 41 వార్డుకు సంబంధించిన మీ వార్డులలో కాలువలను, రోడ్లను నిర్మించగలిగినాం. సంకుచితమైన చిన్న రోడ్లను వెడల్పు చేయగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉండే రోడ్డును విశాలం చేయగలిగినాం. 5 కోట్ల రోడ్డును స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగినాం. గాంధీ రోడ్డును, వసంతపేట రోడ్డును డివైడర్లు నిర్మించినాం. గ్రీనరీ తీసుకురాగలిగినాం. రోడ్లు పెద్ద చేయగలిగినాం. అంతెందుకు ప్రజలారా, 40 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి పెద్ద ఆయన వరదరాజిరెడ్డి ఆఫీస్ ఉండే ఆయన రోడ్డును కూడా ఆయన శిష్యుడే పెద్ద చేసినాడు. ఆయన ఆఫీసులో తాగే నీళ్లు కూడా ఈ శిష్యుడే గురువుకు గురుదక్షిణగా ఇచ్చినాడు అని ఆశ్చర్యం కలిగేది, బాధ కలిగేది ఏదంటే, మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడరు. జగనన్న ఇచ్చిన 1700 కోట్ల రూపాయల సంక్షేమం ప్రొద్దుటూరు గురించి మాట్లాడరు. 1000 కోట్ల రూపాయలతో 24,000 మందికి ఇల్లు కట్టించే వైనాన్ని వారు ప్రస్తావించరు. సంక్షేమ పేరుతో, అభివృద్ధి పేరుతో, మానవతా విలువలతో మన దరిచేరిన ప్రతి మనిషికి పేదరికంలో సహాయం చేసినటువంటి ఘనమైన మనస్సు మనది. ఒక రకంగా చెప్పాలంటే మన శక్తికి మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రతి పేదవానికి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన వారం మనం. కరోనా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా కానీ, ఆ జెండా పట్టుకునే కార్యకర్త నాయకుడు కానీ ప్రొద్దుటూరులో కనిపించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రాణాల కోసం ప్రాకులాడకుండా ప్రజల కోసం నిలబడింది మనమే అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. మరి కరోనా వచ్చినప్పుడు ఆపదలో లేరు, నీళ్లు లేనప్పుడు అవసరమైనప్పుడు లేరు, అభివృద్ధి కోసమూ లేరు, సంక్షేమంలోనూ లేరు, కుటుంబానికి వ్యక్తిగత సాయం వచ్చినప్పుడు లేరు. మరి ఎప్పుడుంటారా మగడా అంటే 6 నెలల ముందు టికెట్ కోసం మీ పర్ఫార్మెన్స్ మహానటి సావిత్రిని నడిపిస్తా ఉన్నారు. ఒకవైపు సురేష్ నాయుడు, ఒకవైపు ప్రవీణ్, ఒకవైపు మా గురువు వరదరాజిరెడ్డి. ఈ కాకుండా మధ్యలో మల్లా లింగారెడ్డి మామ ఒకడు.
ఎవరికి టికెట్ రాదో అర్థమే కాడన్నారు. చిట్ట చివరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాకు టికెట్ అని పందాలు కాసే స్థితికి దిగజారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ పరిస్థితిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అభ్యర్థులు ఖరారు చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా టికెట్లు ఖరారు చేయక పందాలు పెట్టుకునే పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. రేపక్కన ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరు చేస్తారో చెయ్యరో చేయలేని పరిస్థితి ఉంది. కానీ పైకి మాత్రం నేను చేస్తానని ఒకరు, నేను చెయ్యనని ఒకరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. మీ నరగట్లో ఎవరికి టికెట్ ఇచ్చినా అని మిగతా ముగ్గురు ఆ ఒక్కరికి చేయకపోతే మీ మీద నేను కేసు పెడతా ప్రజల నాయకులారా చెప్తా ఉన్నా. ఎవరికి సురేష్ నాయుడికి ఇచ్చినా మీరు ముగ్గురు చేయాలా, వరదరాజరెడ్డి గారికి ఇచ్చినా మీరు ముగ్గురు చేయాలా, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినా మీరు ముగ్గురు చేయాలా. నలుగురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఓడించడానికి సంసిద్ధమైరమ్మని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నారు. యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాం. అయితే ఒక్క మాట మాత్రం అడుగుతా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత పేదల పక్షాన నిలబడిన ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పిస్తే రాచమల్లు నాయకత్వాన్ని సమర్థవంతమైన నాయకత్వంగా ప్రజలు భావించి తీర్పు నాకు అనుకూలంగా ఇస్తే ఒక్కసారైనా పత్రికల ముందుకు వచ్చి శభాష్ రాచమల్లు, శభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక్క మాట చెప్పండి చాలు. అదే మీరు గెలవగలిగినారనుకో మనస్ఫూర్తిగా లౌడ్ స్పీకర్ పెట్టి నేను చెప్పగలుగుతా, శభాష్ పెద్దాయన అని చెప్పి నేను అభినందించగలుగుతా. ఇంతకంటే తెలుగుదేశం పార్టీకి మనం చెప్పగలిగింది లేదు. ప్రజలు సముచితంగా నేను ఆహ్వానిస్తా ఉన్నా. ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, మంచి చేసిన పార్టీకి ఓటేయండి. మేమే గన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే, మేమే గన మా జెండా గన సంక్షేమం పేరుతో పేదవారికి మేలు చేసి ఉంటే, మేమే గన మానవతా విలువలతో వ్యక్తిగతంగా అందరికీ సహాయపడి ఉంటే, మేమే గన ఈ ఊరిని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచగలిగి ఉంటే, మా వలన మీ గడప గడపకు మేలు జరిగి ఉంటే, మా వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మేలు జరిగి ఉంటే మా జెండాను ఆశీర్వదించండి, నన్ను అవినాష్ను గెలిపించండి. ఒకవేళ మేము ఏమేమీ చేయలేదంటే మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి ధైర్యంగా వినయంగా ప్రజలను విజ్ఞప్తి చేస్తే మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు 1వ వార్డు నరసింహారెడ్డి బలవరం వార్డులో ప్రచారంలో 7 గంటలకే నేను ఉంటా. కార్యకర్తలు, నాయకులందరూ ప్రచారంలో పాల్గొనాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.